ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ ఈ లక్ష్యంతో ఏర్పడిన హీల్ సంస్థ లక్ష్యం దిశగా దూసుకెళ్తోంది. అందరికీ విద్య, వైద్యం అందించేందుకు తన వంతు కృషి చేస్తోంది. విద్యాపరంగా రోజురోజుకి వస్తున్న మార్పుల్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ దారిద్ర్య రేఖకు దిగువనున్న విద్యార్థులందరికీ విద్యనందిస్తోంది. అంతేకాదు ఓ గ్రామాన్ని దత్తత తీసుకుని ప్రజాప్రతినిధులందరికీ ఆదర్శంగా నిలుస్తోంది హీల్ సంస్థ. ఒక మంచి ఆలోచన కొన్ని వందల మందికి దారి చూపుతుంది. ఒక మంచి ఆశయం కొన్ని వేల మంది కన్నీళ్లను నవ్వుగా మారుస్తుంది. డాక్టర్ సత్యప్రసాద్ వేసిన తొలి అడుగు వేల మందికి ఆసరాగా నిలిచింది. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అనే ఆశయంతో స్థాపించిన సంస్థ హీల్ 1992లో ఇంగ్లాండ్లో ప్రారంభమైన హీల్ ఫౌండేషన్ ని మన దగ్గరకు తీసుకొచ్చి పిల్లలకి ఆరోగ్యం, విద్య అందిస్తున్న సత్యప్రసాద్ చేసింది తక్కువే, చేయాల్సింది చాలా ఉంది అంటున్నారు. ఎడ్యుకేషన్ అనేది అంటే విద్య, మనం పావర్టీ నుంచి అన్ని రకాలైనటువంటి ఇల్ హెల్త్ నుంచి బయటపడడానికి ఎసెన్షియల్ టూల్ అనే నమ్మకంతో ఈ సంస్థను స్థాపించాము. స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు సెవరల్ ప్రాజెక్ట్స్ టేకప్ చేశాము. మొట్టమొదటి ప్రాజెక్టు అంకిత అనే అనాథ శరణాలయం గుంటూరులో స్థాపించడం జరిగింది. దాంట్లో 26 మంది పిల్లలు ఉండేవారు. అది పూర్తిగా నిండిపోయేసరికి పర్పస్ బిల్ట్ హీల్ చిల్డ్రన్స్ విలేజ్ నిర్మించడం జరిగింది. దాంట్లో ప్రతి కాటేజీలోనూ 10 మంది పిల్లలు, ఒక హౌస్ మదరు ఉంటారు. అక్కడ ఎందుకు స్థాపించామంటే వెంకటేశ్వర బాలకుటీరు మంగాదేవి గారి ఆధ్వర్యంలో నడుస్తున్న స్కూల్కి పక్కన పెట్టాము. పిల్లలు అక్కడ ఆమె ఫ్రీగా చదువు చెప్పిస్తామని చెప్పి జరగడంతో దాని తర్వాత అలా పెరుగుతూ విద్యా సంస్థలతో పాటు ఆరోగ్యం మాకినేని సుబ్బారావు గారు డొనేట్ చేసిన మనీతో అక్కడ హెల్త్ సెంటర్ కట్టడం జరిగింది. తర్వాత పావర్టీ ట్రాప్ అనే ప్రాజెక్ట్ స్థాపించాము. ఆ ప్రాజెక్ట్ ఏంటంటే, మనం గుడిసెల్లోనూ చెట్ల కింద ఉండేవాళ్ళు కానీ లేబర్ నోమాడిక్ లేబర్ పిల్లలు కానీ దానికి రావచ్చు. వాళ్ళకి అవసరమైనటువంటి ట్యూషన్ ఫీజు, బట్టలు, యూనిఫామ్స్, స్టేషనరీ, షూస్, అన్ని విధాలైనటువంటి అవసరాలు చదువుకోవడానికి బాగా సదుపాయం జరిగేటట్టు ఇవ్వడం జరిగింది. దాంట్లో మనకిప్పుడు భద్రాచలం అనే చోట భవానీ గారు ఆధ్వర్యంలోను, తర్వాత కానూరులో అన్నే శివనాగేశ్వరరావు, అరుణ అనేటువంటి జిల్లా పరిషత్ స్కూల్ని కూడా అడాప్ట్ చేసుకున్నాము. అక్కడ మొత్తం ఈ 3 సంస్థల్లోనూ మనకి 1250 మంది పిల్లలు ఉన్నారు. దానికి అది ఈ పావర్టీ ట్రాప్ ప్లస్ మనకు రెసిడెన్షియల్ అకామిడేషన్లో కలిస్తే మొత్తం 1500 మంది పిల్లలు ఉన్నారు. వీళ్ళల్లో ఇంతవరకు చాలా మంది పాలిటెక్నిక్లోను ఇంజనీర్స్గా తయారయ్యారు. అలాగే కొంతమంది నర్సులు. ఈ సంవత్సరం ఫస్ట్ టైం మనకు ఒక పాప భద్రాచలం స్కూల్ నుంచి మెడికల్ స్కూల్లో మెరిట్తో సెలక్షన్ జరిగింది. మన సంస్థలో గుంటూరు అంకిత అనే అనాథ శరణాలయంలో చేరినటువంటి పాప మన దగ్గరికి 2 నెలలు అప్పుడు వచ్చినది. మమత ఇప్పుడు బీటెక్ అయిపోయి ఎంటెక్లో చేరడానికి ప్రస్తుతం జాబ్ కూడా చేసుకుంటోంది. హీల్ అనుబంధంగా ఉన్న అంకిత అనాథాశ్రయం గుంటూరులో ఉంది. ఉన్నతమైన విద్యా ప్రమాణాలను అందించడంతో పాటు పిల్లలకు అవసరమైన స్కిల్స్ ని కూడా ఇక్కడ చెప్తారు. వందల మంది విద్యార్థులకి ఇక్కడ వసతి కల్పించారు. హయ్యర్ స్టడీస్ కి అవసరమైన కోర్సులను సిలబస్ లో భాగం చేసి చెప్తారు. పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ తదితర కోర్సులపై అవగాహన కల్పిస్తారు. ప్రతి విద్యార్థికి నలుగురిలో మాట్లాడే ధైర్యం, ప్రపంచ విజ్ఞానం అందించడం తప్పనిసరి అనేది హీల్ సంస్థ ప్రధాన అంశాల్లో ఒకటి. హ్యాండ్స్ ఫౌండేషన్ ఢిల్లీ వారి సహాయంతో
హీల్ సంస్థ చేసిన అద్భుతమైన ఆలోచన హీల్ పారడైజ్ విలేజ్. గన్నవరం దగ్గర తోడవల్లి అనే గ్రామాన్ని సుమారు 3 కోట్ల అంచనా వ్యయంతో పారడైజ్ విలేజ్ గా మారుస్తోంది హీల్ సంస్థ. ప్రీ స్కూల్ నుంచి 10th క్లాస్ వరకు పిల్లల్ని చదివిస్తూ ఆ పై విద్యలు చదివే అవకాశం కల్పిస్తూ పిల్లలకు బంగారు బాట వేస్తోంది హీల్. మనకి ఇక్కడ నేను ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే, మనం అందరూ అడుగుతున్నారు ఇక్కడికి ఎలా వెళ్ళారు, ఎలా జరగటం వచ్చింది ఇంత మంచి ప్లేస్లో హీల్ ప్యారడైజ్లోనని. నేను ఫస్ట్ అక్కడ చూసినప్పుడు ఇది బాగుందని అనుకోగానే ధనప్రకాష్ పెన్నమనేని అని ఆయన మోడల్ డైరీ చైర్మన్ విజయవాడలో ఉంటారు. ఆయన కాంట్రాక్ట్ చేశాను. ఆయన మొత్తం మనకి కావాల్సిన ల్యాండ్ అంతా 27 acres అక్కడ సెక్యూర్ చేశారు. వాళ్ళ ఫ్యామిలీ అంతా మనకి అప్పటి నుంచి ఆయన దాంట్లో సెక్యూర్ చేయటమే కాకుండా బిగినింగ్లో 1 acre ల్యాండ్ కూడా మనకు డొనేట్ చేశారు. సో ఇలా మనకి చాలామంది, నేను చెప్పడం మొదలు పెడితే చాలామంది అవుతారు. వీళ్ళంతా మన సహాయం చేస్తున్నారు అక్కడ. వాళ్ళందరూ సహాయం లేకపోతే ఇది ఆల్మోస్ట్ చాలా కష్టం. హ్యాన్స్ ఫౌండేషన్ వాళ్ళు మనకి విరాళం ఇచ్చారు. బోత్ గర్ల్స్ డార్మెటరీలో 520 మంది పిల్లలు, 14 మంది హౌస్ మదర్స్ ఉండడానికి, అలాగే మనకి బాయ్స్ డార్మెటరీలో 400 మంది పిల్లలు ఉండడానికి, ప్లస్ అక్కడ కనీసం 560 మంది ఒకేసారి కూర్చుని భోజనాలు చేయడానికి డైనింగ్ హాలు, కిచెను, సోలార్ కిచెను, మనం అక్కడ అదే హాల్ని మల్టీపర్పస్ కింద వాడుకోవడానికి వాళ్ళు విరాళం ఇచ్చి అది మనం చేయడానికి అవకాశం ఇచ్చారు. మనకి హీల్ ఇండియాకి ప్రెసిడెంట్ మిస్టర్ రామావతార్ యాదవ్ అని, ఆయన చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. ఇక్కడ ప్రీవియస్లీ మన కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్కి డీజీపీగా రిటైర్ అయ్యారు. అలాగే మనకి చాలామంది డోనర్స్ హెల్ప్ చేస్తున్నారు. ఈ ప్యారడైజ్ ప్రాజెక్ట్కి, హీల్ ప్యారడైజ్ ప్రాజెక్ట్కి ధనప్రకాష్ పెన్నమనేని మోడల్ డైరీ చైర్మను, అలాగే రంగప్రసాద్ ప్రాజెక్ట్ డైరెక్టరు, అలాగే డాక్టర్ కవిత లెనిన్ ఫ్రమ్ అమెరికా, డాక్టర్ సుండూరి కృష్ణబాబు ఫ్రమ్ అమెరికా, డాక్టర్ ధనంజయరావు అండ్ విజయ ఫ్రమ్ ఇంగ్లాండ్. They all donated individual buildings, and also there are a lot of other donors who donated individual classrooms, small cottages, equipment, అలాగే ల్యాబ్స్. ఇవన్నీ నేను మెన్షన్ చేయాలంటే చాలా పెద్ద లిస్ట్ అయిపోతుంది. వాళ్ళందరూ నో వే దే ఆర్ ఎనీ లెస్ జనరస్. అండ్ వీళ్ళతో పాటు టైము, మిగతా ఎఫర్ట్స్, రిసోర్సెస్ ఇస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కలిసి హీల్ ఫ్యామిలీ. వీళ్ళందరిలో ఎవరు లేకపోయినా పనులు సరిగా జరగవు. అందుకని వీళ్ళందరికీ మనం ఎవర్ గ్రేట్ఫుల్ యాజ్ ట్రస్టీస్. ఈ ట్రస్టీ బోర్డులో ఉన్న వాళ్ళు కూడా అందరూ విరామం లేకుండా పనిచేస్తూనే ఉంటారు. అలాగే మనం డోనర్స్తో మాట్లాడుకుంటున్నప్పుడు మిగతా వాళ్ళు, నేను ఎవరైనా పేర్లు మర్చిపోతే మీరు, బికాజ్ వాళ్ళు తక్కువ కంట్రిబ్యూట్ చేస్తున్నారనే ఉద్దేశంతో కాదు, మనకి ప్రోగ్రాంలో అన్ని పేర్లు చెప్పడం ఒక్కోసారి కష్టం. అందుకు వల్లనే కానీ అందరూ నాకు గుర్తున్న వాళ్ళు, లేని వాళ్ళు చాలామంది సహాయం చేస్తున్నారు. వాళ్ళందరూ లేకపోతే మనకి ప్రాజెక్టు నడవదు, నడపలేము. ఇక్కడ హెల్త్ సెంటర్లో పిల్లలకు తరచూ చెకప్ చేయడం, ఆరోగ్యవంతమైన పోషకాహారం అందివ్వడం వల్ల రాబోయే రోజుల్లో ఉన్నతమైన ఆలోచనలు గల ఆరోగ్యవంతమైన యువతను భావి తరాలకు అందివ్వడం కూడా సంస్థ యొక్క మహత్తరమైన ఆశయం. ఇక్కడ ప్రత్యేకంగా పెద్దవాళ్ళు, రిటైర్ అయిన వాళ్ళు, మనకి లార్జ్ స్కేల్లో ఉన్నటువంటి రీసోర్స్ అది. వాళ్ళు మనకి మెంటార్స్ గాను పిల్లలకి ఆనందం కలగజేస్తారు. అక్కడ వాళ్ళకు కూడా వసతులు ఏర్పాటు చేస్తున్నాము. అలాగే టెక్నాలజీని ఉపయోగించి అబ్రాడ్ నుంచి క్లాసులు తీసుకోవడానికి వాళ్ళు ఎక్కడున్నా కూడా మనకి వర్చువల్ క్లాస్ రూమ్స్, టెలిహెల్త్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మూడో విషయం ఏంటంటే చెప్పాల్సింది, నేను ఆర్టిఫిషియల్ లింబ్ సెంటర్. ఈ ఆర్టిఫిషియల్ లింబ్ సెంటర్ 18 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరికీ కాళ్ళు, ఒక కాలు కానీ 2 కాళ్ళు కానీ పోయిన వాళ్ళకి ఎక్కడున్నా సరే, మన ఆంధ్ర రాష్ట్రము, తెలంగాణ, ఇంకా బయట ఉన్న వాళ్ళు కూడా ఈ సంగతి తెలిసి మన దగ్గరికి వస్తే వాళ్ళకి లింబ్స్ ఇవ్వటమే కాకుండా ఆర్టిఫిషియల్ లింబు అది మనం వాళ్ళు బతికున్నంత కాలం మనం దాన్ని సర్వీస్ చేస్తూ మంచి కండిషన్లో ఉండేటట్టు కూడా చూస్తాము.
దీంతోపాటు ఆర్టిఫిషియల్ లింబ్ టెక్నీషియన్ ట్రైనింగ్ కోర్స్ కూడా పెడుతున్నాం మనం. సో మనకి ఈ ప్రోగ్రామ్ చూసిన వాళ్ళంతా ఈ నంబర్లు ఇస్తారు. ఆ నంబర్కు దానికి ఇచ్చిన నంబర్కి ఫోన్ చేసి కాంటాక్ట్ చేసి రండి. మీరు రిజిస్టర్ చేసుకోవటానికి ముందు మీరు రిజిస్టర్ చేసుకుంటే మీకు డిసెంబర్ నుంచి లిమ్స్ ఇవ్వడం తయారు చేయడం మొదలవుతుంది. స్కిల్ డెవలప్మెంట్, ఇండోర్ గేమ్స్, స్పోర్ట్స్, చదువుకునే సమయంలోనే చేతి వృత్తుల శిక్షణ ఇవ్వడం, ఇలాంటి కార్యక్రమాలను తప్పనిసరి చేసి విద్యార్థుల్లో చలాకీతనం, భవిష్యత్ ప్రణాళిక చేసుకునే ఆత్మస్థైర్యం కలిగిస్తోంది హీల్ సంస్థ. ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో కూడా అది కట్టించిన వాళ్ళు డాక్టర్ కృష్ణబాబు అండ్ హిజ్ ఫ్యామిలీ, రాణి, వాళ్ళ పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద కట్టించారు. అది దాని పక్కన వాళ్ళ బ్రదర్ చుండూరి ధనంజయరావు గారు, విజయ, జ్యోతి వాళ్ళు ఇన్స్టిట్యూట్ ఫర్ విజువల్లీ ఛాలెంజ్డ్ అనేది కట్టించారు. అది కట్టడం కూడా పూర్తి అయిపోయింది. దాంట్లో మనం సరైనటువంటి చూపులేని వాళ్ళకి కన్వెన్షనల్గా మనం అకాడమిక్ కెరియర్తోనే పాటు వాళ్ళకి వృత్తి విద్యలు కూడా నేర్పిస్తాము. అక్కడ బ్రెయిల్ ప్రెస్ కూడా పెడుతున్నాము. అలాగే లో విజన్ ల్యాబొరేటరీస్ కూడా ఎస్టాబ్లిష్ చేసాము. My name's Rebecca and I'm a HEAL volunteer. I first visited HEAL 3 years ago and I stayed at the Guntur Children's Village. I immediately fell in love with HEAL, the concept, most of all the children. After 10 days staying at the village, teaching the children songs and dances, I definitely did not want to leave. So 3 years later, coming back, it's been wonderful to see how HEAL's growing, expanding, and how more and more children are benefiting from such a fantastic cause. What I love about HEAL is the ethos. The atmosphere is always positive, the children are always smiling, and it really does feel like one big HEAL family. చిన్నదిగా మొదలైన ఆలోచన గొప్ప ఆశయంగా మారింది. భావితరాలకు ఆదర్శంగా నిలిచింది. పిల్లల భవిష్యత్ను విజయం వైపు నడిపిస్తూ వారికి ఆరోగ్యవంతమైన ఆలోచన విధానాన్ని అందిస్తున్న హీల్ సంస్థ రాబోయే రోజుల్లో మరింత విస్తరించి యువతకు బంగారు భవిష్యత్ అందిస్తుందని ఆశిద్దాం. Volunteering for HEAL is a really humbling experience. I feel really honoured to be involved in such a worthwhile cause and seeing all the children that are benefiting from it. On this visit, I've been involved in developing the medical centre, having very recently finished my medical school studies. We're in the very early stages, and it's great to see this project coming together, and a project that I'll be able to carry on being involved in once I'm home, staying in touch with via email. But regardless of that, I'm already planning my next visit and hoping to be back in the village very, very soon.